వెంటనే పచ్చి పాలు తీసుకొని వచ్చినవు నా ప్రాణాలు గడిగినవు ఆగో భూలోక నగరం లోపల ఏ భర్తకు ఏ భార్య అని సేవలు లెక్కన నాకు చేసినట్టు అనిపించినాయి కానీ నీ సిరకలంటి ముఖం సిన్నవేంది అవసరంటి ముఖం ఆలిపోయే కలగల్ల ముఖం కల తప్పిందే బావా ఆగో అందుకే అంటారు దేవి కలగల్ల ముఖం కడిగిన శృంగారం ఉంటది కడకున్న శృంగారం ఉంటది అంటారు అవునయ్యా కలగల్ల ముఖం అంటే ఎట్లుంటది చెప్పు అంటున్నావో చెప్పుతున్నవి నిన్ను కరకర కరకర పొద్దు గొడవంగా తల్లి గర్భం నుంచెల్లైతే ఎవరు జన్మించుతారో అల్ల ముఖాలని తేజ సుమితంగా కనబడతాయో అంటారు అదే అర్ధరాత్రి చీకట్ల ఉట్లలో మోకాలు ఎప్పటికీ మగు మగు నిద్రించనే పాడైతుంది ఇట్లా ఒక ఆడకట్టుకు కథ నడుతుందని కథ చూస్తుంది కస్తారు కథకాడికి రావంగానే ఐలింపులు ఉడతాయి ఐలింపులు ఉట్టంగానే కన్ను నత్తరు కన్ను నలవంగానే నిర్దత్తది నిద్ర రావంగానే ఇంటికి లేచిపోతారు అర్ధరాత్రి చీకట్ల ఉట్లలో మోకాలు ఎప్పటికి మబ్బు మబ్బు నిద్ర పాడైతుంది బావా కలగల కడిగిన శృంగారం ఉన్నది కడకున్న శృంగారం ఉన్నది ఆగో అందుకే అంటారు దేవి ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అంటారు ఇల్లు ఇల్లాలి ఎప్పుదే ఇంటి లక్ష్మి పందిరి ఎప్పుతుందో అంటారు ఆగో భర్త ఆ కట్ట ఈ కట్ట వేసి రూపాయి తీసుకొచ్చి భార్య చేతులు పెడితే నిజంగా తెలివి కళ్ళు ఆడోళ్ళు అయినట్టు ఉంటే ఆ రూపాయి దంటకు రూపాయిన్నర సంపాదించుకొని సంసారం వెళ్ళ తీసుకున్నది ఆడదు అంటారు ఇక నా భర్త నా చేతిలో రూపాయి పెట్టిండా అని తవ్వుంటా వాంగ్ అదొట్టి కొనుక్కొని నొట్ట వేసుకుని లప్ప 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 దీని ఆటలు చేసుకునే దానికి గాడితో సంబంధం అంటారే బావా ఇంటి లోపల మొగోడు లంగ గాని దొంగ గాని తాగుబోతుడు గాని తిరుగుబోతుడు గాని సంసారం వెళ్తది నా ఆడవల్ల జీవితం అంటే కాదు ఆడవల్ల జీవితం అంటే అలాంటిది కాదు అంటారు ఆగో కట్టుకున్న సీరే దబ్బన కొసకొన వంగు తిరిగిందనుకో భగవంతా నేనచ్చబోయే లోపల 10 మంది అడ్డమైతున్నారు
ఈ సిరిమైన కొంగును 10 మంది చూసిందనుకో నా అత్తకే మాట వస్తుందో నా మామకే మాట వస్తుందో నా చేసుకున్న భర్త లేఖడోడని పేర్లు పెడతారేమో అని ఆగో 10 మంది ఉన్న కాడ సిరిపోయిన కొంగును మరి చేతి దాచి పెట్టుకొని 10 మంది దాటినాక కొంగిడుచుకొని అత్తను మామను భర్తను కాపాడుకొని సంసారం ఎల్ల తీసుకున్నదాడు అంటారు. ఆడుదాని జీవితం అంటే అరిటాకు లాంటిది, మగవాని జీవితం అంటే ముళ్ళు లాంటిది అంటారు. ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా ప్రమాదం జరిగేది అక్క కాని ముళ్ళుకేలాంటి ప్రమాదం జరగదు. ఓ బామ చిన్నదాన కులంగి కులగిరి సఖ్య భగవాన్ భార్య ముచ్చారగన్నే మన గర్భవాసమందు ఒక్క కొడుకుండగా నీకేం బాధ వచ్చింది, ఏమి కట్టం వచ్చింది, ఎందుకు బాధపడుతున్నావు తానొక్క సంగతి నాతో చెప్పవే ఓ బామ ముచ్చారగన్నే. నువ్వు ఏది కోరుకుంటే కాదాన లేదని ఆఖరికి కోతిరెడ్డిపేట మొత్తం శ్రీరాములపేట ఈ శ్రీరాములపేట మొత్తం అమ్మాయిని నీ గురించి చెప్తాపో. శ్రీరాములపేట కొత్తపల్లె జంగంపల్లె రెడ్డిపల్లి గంటలు రాసి మొత్తం రాసిద్దాపో. సోరాకు మొక్కం నీరాకు ఈ శ్రీరాములపేట ఏమన్నా నీ తాతదనుకుంటున్నావా నీ అమ్మదనుకుంటున్నావా? శ్రీరాములపేట నాకు రాసి ఇక్కడ కూర్చున్నా మా అక్కలందరూ ఊరుకుంటారా? ఈ కుర్చీలలో కూర్చున్నా మా బావలు ఊరుకుంటారా? అదయ్యా ఓహో గట్లంటున్నావా పిల్ల? మనం ఉన్నంతసేపు కథ చెప్పి తర్వాత మనం మైకులు వీక్కొని మనం వెళ్ళిపోతాం. వాళ్ళ ఊరాల చేతులు పెట్టి మనం మన ఇంటికి మనం పోతాం. కోరుకోదు వెళ్ళా. అవును మరి ఎక్కడ నీకు మరి బావ మీద కన్నెందుకు? ఇలా సంతోష బావతో వర్కౌట్ అవుతుంది. ఈ సంతోష అయితే నీకైతుంది, మాకేమైతుందమ్మా? అద్దాలు పెట్టిండాకు అద్దాలు పెట్టి సెల్లు పెట్టిండు ఆట ఆడతాను దొబ్బుతాను పోయిగా పిట్ట తీస్తాను నిన్నే తిత్తాను మొత్తం ఇలా వచ్చిన వాళ్ళు వేసి కనుక్కొని